హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్ డైలీ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ ఫ్రూట్ సలాడ్ అండి. ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. ముందుగా ఫ్రూట్ సలాడ్స్ కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూసేద్దాం. కమలా పండు అయితే కొన్నిగా తీసుకున్నానండి. ఆ తర్వాత బనానాస్ వచ్చి 2 తీసుకున్నాను. అవి ఇలా చక్రంలాగా కట్ చేసుకున్నాను. తర్వాత దానిమ్మ గింజలు, యాపిల్స్ కూడా ముక్కల్లాగా చేసుకున్నానండి. ఒక టీ గ్లాస్ తీసుకుని అందులోకి చల్లని మిల్క్ అయితే తీసుకున్నానండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను చూడండి. ఇది వచ్చి వెనిలా ఫ్లేవర్. తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను చూడండి. సో నాకైతే నేను చేసే ఫ్రూట్ సలాడ్కి 1 కప్పు సరిపోతుంది అనేసి 1 కప్పు తీసుకున్నాను. మీకు కావాలంటే షుగర్ ఎక్కువగా తీసుకోవాలనుకునేలా ఉంటే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను. అందులోకి వచ్చేసి మిల్క్ అయితే యాడ్ చేయాలండి. చూడండి, ఒకసారి మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ అనేది యాడ్ చేశానండి. ఆ తర్వాత ఒక 1/2 గ్లాస్ అండి వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా అన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఒక స్పూన్ తీసుకొని నీట్గా కలుపుకొనేసానండి. చూడండి, చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా పొంగు వచ్చేస్తాయండి. పొంగు వచ్చినప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, షుగర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, షుగర్ అయితే యాడ్ చేశానండి. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకపెట్టించుకోవాలండి. ఇలా బాగా ఉడకపెట్టిన తర్వాత చూడండి, అప్పుడే నేను టీ గ్లాస్ చల్లని మిల్క్ తీసుకున్నాను కదా, అందులోకి కస్టర్డ్ పౌడర్ అయితే 1 స్పూన్ వేసి ఇలా అయితే ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఇప్పుడైతే అది ఇందులోకి వేసేస్తున్నాను పాలల్లోకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒకసారి బాగా కలుపుకునేయాలండి. మనం ఎప్పుడైతే కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసామో అప్పుడు మిల్క్ అనేది మరిగే కొద్దీ కొంచెం చిక్కబడతాయండి. సో చూడండి, చిక్కబడినాయి. చూడండి, ఇలా చిక్కగా అయ్యాయి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అలా తీసుకోవచ్చండి. నేనైతే కొంచెం పలుచగానే చేస్తున్నాను, ఎందుకంటే చిక్కగా ఉంటే తినేకి కొంచెం బాగోదు అనుకున్నాను. సో మా పిల్లలు అయితే పలుచగా ఉంటేనే తింటారండి, అందుకోసం అనేసి. ఇప్పుడు చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్ కిందకి తీసుకొని వచ్చి బాగా చల్లార్చాలండి. చూడండి, నేనైతే బాగా చల్లారుస్తున్నాను ఫ్యాన్ వేసేసి. ఇప్పుడైతే ఇలా మీగడ కట్టకుండా బాగా కలుపుకొనేసేయాలండి. చల్లగా అయ్యేంత వరకు కలుపుకొని ఆ తర్వాత యాపిల్ ముక్కలు అయితే వేసానండి. ఆ తర్వాత బనానా ముక్కలు కూడా వేసాను. ఆ తర్వాత వచ్చేసి దానిమ్మ గింజలు కూడా వేసానండి. ఆ తర్వాత వచ్చేసి కమలా పండు ఉప్పులు కూడా వేసానండి. చూడండి, అన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్తో బాగా కలుపుకునేయాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత వేసుకున్న తర్వాత కలుపుకునేయాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 4 to 5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత నేను తీసాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే
చాలా లైక్ చేస్తారు అసలు ఈ ఫ్రూట్ జ్యూస్ని. సో వాళ్ళకి ఒకసారి పెట్టి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.